హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కువైట్లో జరిగే చాలా విషయాలను మీ ముందుకు మేము మా ఛానల్ ద్వారా తీసుకొచ్చాం. కానీ ఈ వీడియో మాత్రం చాలా ప్రత్యేకమైనది మరియు చాలా గౌరవంగా ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఒక వీడియోగా చెప్పుకోవచ్చు. మన భారతీయులు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే మన భారతదేశ సంస్కృతిని, సాంప్రదాయాలను, మన హిందుత్వ మూలాలను ఎప్పుడూ ప్రత్యేకంగా ప్రపంచానికి తెలియజేస్తూనే ఉన్నారు. మనం ఎక్కడున్నా సరే మన సంస్కృతి, మన భాష, అలాగే మన భారతదేశ మూలాలైనటువంటి ఈ హిందుత్వాన్ని వదలకుండా దాన్ని ఎప్పటికప్పుడు ఇలా ప్రమోట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనం పాదాభివందనాలు చేయొచ్చు. భారతదేశం నుంచి ఒక జాబ్ పరంగానో, బిజినెస్ పరంగానో, ఒక ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వదామని భారతదేశానికి, మన ఊరికి దూరంగా వచ్చినప్పటికీ మన యొక్క మూలాలను మర్చిపోకుండా ఎంత దూరం వెళ్ళినా సరే మనము ఆ దేవునికి దగ్గరే ఉంటాము అని చెప్పుకోవడంలో ఇది నిజంగా వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. భారతదేశం నుంచి కువైట్ షిఫ్ట్ అయినటువంటి ఫ్యామిలీ వాళ్లకు తలకు మించిన భారం అయినప్పటికీ, చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ వాళ్ళ ఇంట్లో ఆ దేవుని యొక్క ప్రతిబింబాలను, దేవుడి యొక్క విగ్రహాలను ఇంత బాగా డెకరేట్ చేసి వాళ్ళ ఇంట్లో చాలా మందికి విజిట్ చేస్తూ, అంటే అందరికీ మన 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 హిందుత్వం ఉన్నటువంటి ఆ పవర్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఏముందో చూపించడానికి ఈ ఫ్యామిలీ మొత్తం కూడా వాళ్ళ ఇంట్లోనే ఈ విగ్రహాలను తయారు చేసి చాలా చాలా అంటే అసలు నిజంగా ఒక టెంపుల్ కంటే అన్ని టెంపుల్ని కలిపి ఒక రూమ్ లో పెడితే ఎలా ఉంటుంది అంత షార్ట్ ఫామ్ లో చాలా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసి, అసలు మనం ఎంత దూరం ఉన్నా సరే ప్రతి టెంపుల్ మనం అడుగు పెడుతున్నామా అనేంత విధంగా విగ్రహాలను వీళ్ళు తయారు చేశారు. నిజంగా ఈ ఫ్యామిలీ మొత్తానికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోగలగాలి. ఎంతో క్రమశిక్షణ, ఎంతో భక్తి, అలాగే అన్నిటికంటే ఎక్కువగా ఒక టైం స్పెండ్ చేసి ఆ దేవుడి మీద భక్తి ఉంటే తప్ప ఇలాంటి అప్రూపాలను చేయను. అలాంటిదే ఫ్యామిలీ మొత్తం కూడా వాళ్ళ ఫ్లాట్ లో ఒక గది మొత్తాన్ని కూడా ఇలా దేవుళ్ళ ప్రతిబింబాలతో అలంకరించి, అలాగే ఎవరైతే మన దేవుళ్ళని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు వచ్చి విజిట్ చేయండి అని చెప్పేసి వాళ్ళే అలౌ చేయడము వితౌట్ ఎనీ కాస్ట్. అలాగే వచ్చిన వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి పంపించినటువంటి ఈ సంస్కృతి ప్రపంచంలో ఏ దేశమైనా సరే అసలు లేదు, ఉండదని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి మన భారతదేశంలో ఈ యొక్క భక్తిని చూపించినటువంటి మన తమిళ ఫ్యామిలీ మాత్రం నిజంగా మనందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోగలగాలి. వీళ్ళు వాళ్ళ ఇంట్లో అన్నపూర్ణాదేవిని, అలాగే లలితామాతను, అలాగే మన అయోధ్య రాముని ప్రతిబింబాన్ని, అలాగే వెంకటేశ్వర స్వామి ప్రతిబింబాన్ని చాలా బాగా డెకరేట్ చేసి విజిటర్స్ కోసం ఉంచడం జరిగింది. అసలు ఇలా చేసినటువంటి ఫ్యామిలీకి కువైట్ అనే కాదు, మనందరం కూడా చాలా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇటువంటి స్పిరిచువల్ థింగ్స్ ని ప్రతి ఒక్కరి వరకు, అంటే ఒక దేశం దాటి కూడా ప్రమోట్ చేయగలుగుతున్నది చాలా పెద్ద రిస్క్ అని చెప్పాలి. అంత రిస్క్ లో కూడా ఆ దేవుడి మీద ఉన్నటువంటి ప్రేమను, హిందుత్వం మీద ఉన్నటువంటి ఆ యొక్క ఆప్యాయతను వదలకుండా ఇంతగా చేసినటువంటి ఫ్యామిలీకి హ్యాట్స్ ఆఫ్ రియల్లీ. నేనైతే మొత్తం మా ఫ్యామిలీతో వెళ్ళి మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయింది మాకు. అక్కడ ఉన్నటువంటి శివలింగం కానీ, అక్కడ ఉన్నటువంటి అయోధ్య రాముడు కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, అసలు ప్రతిదీ కూడా ఎంత బాగా డెకరేట్ చేశారు. ఒకవేళ కువైట్ లో ఎవరైనా ఉండి ఇక్కడ చూడాలనుకుంటే మీరు జస్ట్ కామెంట్ చేయండి లొకేషన్, అలాగే మీరు వెళ్ళొచ్చా లేదని కూడా మీకు కన్ఫర్మేషన్ ఇస్తాం. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కువైట్ లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ షేర్, కామెంట్. థ్యాంక్ యూ.